పవన్ కళ్యాణ్ పేరు గడిచిన 2 రోజులుగా విపరీతంగా ట్రెండ్ అవుతుంది. దానికి కారణం ఆయన 2024 ఎలక్షన్స్కి ముందు వారాహి యాత్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 36,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు. దీనికి కారణం వైసీపీ ప్రభుత్వం అండ్ ఆ ప్రభుత్వంలో పనిచేస్తున్న వాలంటీర్లే. ఆ వాలంటీర్లు అమ్మాయిల డేటాని అసాంఘిక శక్తులకు ఇవ్వడం వల్ల వాళ్ళందరూ మిస్ అయిపోయారని చెప్పి వైసీపీ మీద విపరీతమైన ఆరోపణలు అయితే చేశారు. అయితే అమ్మాయిల విషయం అవడం వల్ల పవన్ చేసిన ఆరోపణలు అయితే సంచలనమయ్యాయి. ఒక నెల రోజుల పాటు పూర్తిగా ఈ విషయం మీదే డిస్కషన్ జరిగింది. ఎందుకంటే దాదాపుగా 30,000 మంది పైన అమ్మాయిలు మిస్ అవ్వడం అంటే చాలా పెద్ద ఇష్యూ కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా బాగా డిస్కషన్ జరిగింది. పవన్ కళ్యాణ్కి బాగా పాపులారిటీ ఉండడం, అలాగే రాజకీయ నాయకుడిగా కూడా కొంత పేరు తెచ్చుకోవడంతో ఈ మాటలు నిజమేనేమో అనే ఫీలింగ్లోకి అయితే ఎక్కువ మంది జనం వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు తాజాగా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చేసింది. పార్లమెంట్లో అయితే తెలుగుదేశం ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిని అడిగిన ప్రశ్న, ఈ రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు ఎంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారో ఆ డేటా చెప్పండి అంటే దానికి సమాధానంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ అయితే ఆన్సర్ ఇచ్చారు. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో దాదాపుగా 44,685 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు. బట్ 44,022 మంది అమ్మాయిలను ఈ ప్రభుత్వం ట్రేస్ అవుట్ చేసింది అని చెప్పేసి క్లియర్గా కుండబద్దలు కొట్టారు. అంటే వైసీపీ 5 సంవత్సరాల టైంలో మిస్ అయిన అమ్మాయిల సంఖ్య కేవలం 635 మాత్రమే. కానీ పవన్ కళ్యాణ్ 2023లోనే వారాహి యాత్రలో అమ్మాయిలు మిస్ అయింది 30,000 మంది. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం వాళ్ళని ట్రేస్ అవుట్ చేయలేదు అనే సంచలన ఆరోపణలు చేశాడు. ఓ ప్రభుత్వం మీద ఆరోపణలు, కొన్ని ఆరోపణలు అయితే ఖచ్చితంగా ఆ ప్రభుత్వం మీద భారీ నెగిటివ్ తీసుకొస్తాయి. వైసీపీ ఓడిపోయినా సరే పవన్ చేసిన ఈ ఆరోపణలు అయితే బాగా చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే సున్నితమైన అంశం మీద పవన్ కళ్యాణ్ ఎంత దారుణమైన ఆరోపణలు చేయడం వల్ల సమాజంలో అయితే కొంత డిస్కషన్ పాయింట్ నిలబడింది. అయితే పవన్ కళ్యాణ్ ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అని చెప్పేసి బండి సంజయ్ పార్లమెంట్లో చెప్పడంతో పవన్ కళ్యాణ్ ఒక అబద్ధాల కోరుగా అయితే ఇప్పుడు ప్రజెంట్ 2-3 రోజులుగా న్యూస్ అయితే బయటికి స్ప్రెడ్ అవుతుంది. చాలా విషయాల్లో పట్టించుకోనట్టు ఉండే మీడియా కూడా అమ్మాయిల విషయంలో దారుణమైన అబద్ధాలు చెప్పినందుకు పవన్ కళ్యాణ్ ఒక మోసగాడు, అబద్ధాలు కోరు అంటూ 2 రోజులుగా సోషల్ మీడియాలో అయితే పవన్ కళ్యాణ్ని ఏకిపారేస్తున్నారు. దీంతో పాటుగా పవన్ కళ్యాణ్ 2019 నుంచి 2024 మధ్యలో ఇంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారు అని పాయింట్అవుట్ చేస్తే నిజానికి 2014 నుంచి 2019 తెలుగుదేశం పార్టీ హయాంలో రాష్ట్రంలో 1,500 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు. వాళ్ళని ఇంకా ట్రేస్ అవుట్ కూడా చేయలేదు అని కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా చెప్పాడు. కానీ ఆ నిజాన్ని దాచిపెట్టి కేవలం వైసీపీ హయాంలో 33,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అంటూ పవన్ కళ్యాణ్ దారుణమైన ఆరోపణలు చేశాడు. దానివల్ల వైసీపీ కొంత డ్యామేజ్ జరిగిన మాట కూడా వాస్తవం. అయితే ఇలాంటి దారుణమైన ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పార్లమెంట్ సాక్షిగా బండి సంజయ్ నిజం చెప్పినా సరే తేలుగుట్టిన దొంగలాగా బయటకు వచ్చి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉండడంతోనే పవన్ కళ్యాణ్ మీద విపరీతమైన ట్రోల్స్ అనేవి వస్తున్నాయి. మరి రేపు కానీ ఎల్లుండి కానీ పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి దీనిపైన స్పందిస్తారా లేదా చూడాల్సి ఉంది.